హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎన్నో ఊహించని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ వారం కెప్టెన్గా తనూజ నిలుస్తుంది అనుకున్నారు, కానీ దివ్య హౌస్మేట్స్తో పాటు తనూజకి కూడా బిగ్ షాక్ ఇస్తూ కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించేసింది. దీంతో ముఖ్యంగా కళ్యాణ్ అయితే తనూజకి సారీ చెప్తూ సారీ తనూజ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలతకు గురి చేసింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ట్రైన్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్ ట్రైన్ డ్రైవర్గా ఎవరైతే చైర్లో ముందుగా కూర్చుంటారో వారు కెప్టెన్సీ రేస్లో ఉన్నటువంటి వారిలో నుంచి ఒకరిని తొలగించే అవకాశం పొందుతారు అంటూ చెప్పగానే కళ్యాణ్ ఆ చైర్ కోసం చాలా కష్టపడడం అయితే జరిగింది. అయితే దివ్య ఆ చైర్ తీసుకుంటూ కళ్యాణ్ నువ్వు ఏం చెప్తే అది చేస్తానులే, నీ నిర్ణయమే నా నిర్ణయం అంటూ దివ్య చెప్పడంతో ఇతరులను ఆపేసి ఆ చైర్లో దివ్యాని కూర్చోబెట్టేశాడు కళ్యాణ్. అదే చివరికి తప్పుగా మిగిలిపోయింది, తప్పు చేసినట్టు అయిపోయింది. కళ్యాణ్ చైర్ని అయితే దివ్యకి వదిలేశాడు, కానీ కళ్యాణ్ నిర్ణయాన్ని దివ్య ఏమాత్రం పట్టించుకోకుండా తనకి అవకాశం దొరకగానే తనూజాని కెప్టెన్సీ నుంచి తప్పించేసింది. తనూజ అంటే అస్సలు దివ్యకి పడదు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నామినేషన్స్లో కానీ మరే చోటైనా కానీ ఎప్పుడూ కూడా తనూజ గురించి ఒక్క మాట పాజిటివ్గా మాట్లాడలేదు దివ్య. కేవలం ఎప్పుడూ తనూజని మాటలు మాట్లాడడం, తనూజకి బ్యాక్ బిచ్చింగ్ చేయడం, తనూజపై ఫైర్ అవ్వడం, అలాగే అదేవిధంగా హౌస్లో కొనసాగుతూ వచ్చింది. ఈరోజు సమయం రాగానే వెన్నుపోటు పొడిచి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేసింది. దీంతో కళ్యాణ్ ఏడుస్తూ సారీ తనూజ, నేను దివ్య ఇలా చేస్తుంది అనుకోలేదు, అప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేస్తానులే అనగానే తనూజని కాకుండా ఇమ్మాన్యుయల్ నన్ను తప్పిస్తుందేమోలే అనుకొని చైర్ని వదిలేశాను, కానీ లేకపోతే దివ్య నుంచి చైర్ లాక్కోవడం నాకు క్షణాల్లో పని. కానీ నన్ను మాట మార్చి అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పి నన్నే దెబ్బ కొట్టేసింది. నీకు ఇలా కావడానికి నేనే మెయిన్ కారణం అంటూ తనూజ వద్ద అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో తనూజ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూనే కళ్యాణ్ అయితే ఓదార్చింది. మనం ఏం చేస్తాంలే కళ్యాణ్, పర్లేదు, నువ్వు నాకు మద్దతుగా నిలిచావు, నీ వంతుగా నువ్వు సపోర్ట్ చేశావు, అది నాకు హ్యాపీ. ఆమెకి పర్సనల్ రీజన్స్ వల్ల నన్ను తీసేయాలి అనిపించినప్పుడు ఇక్కడ నువ్వున్నా నేనున్నా ఏమీ చేయలేం. టాస్క్ పరంగా చూస్తే ఇమాన్యుయల్ను తీసేస్తుందేమో అని అందరూ అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. కానీ దివ్య ఒక్కసారిగా నా పేరు చెప్పేసరికి నేను కూడా బ్లాంక్ అయిపోయాను. అసలు దివ్య పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని బర్నీతో మాకున్న సంబంధాన్ని తీస్తూ అసలు అలా మాట్లాడితే నేను అసలు తట్టుకోలేకపోయాను అంటూ తనూజ చెప్తుంటే కళ్యాణ్ తనూజని ఓదార్చే ప్రయత్నం అయితే చేశాడు. వచ్చే వారం నేను ఖచ్చితంగా క్యాప్టెన్సీ రేస్లో నిలబెట్టి క్యాప్టెన్ను చేస్తాను అని కళ్యాణ్ అయితే చెప్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే కళ్యాణ్, తనూజ, దివ్యాలలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.